ఏంది భయ నువ్వు మళ్ళీ వచ్చినావా? ఒట్టిగా నచ్చినావా? ఇంత వేసినావా? ఎన్ని మాటలు చెప్పాలయ్యా నీకు తాగద్దని? అరే నేను డాక్టర్ని చెప్పినయినావు కదా, మళ్ళీ పానం బాగలేదని వచ్చి నా పానం తింటావు. ఏడుకెళ్ళి వస్తారో ఏమో. ఇగో ఇదే ఆఖరిసారి, తాగుడు బంద్ చేస్తే ఏం కాదు, లేకుంటే బకెట్ తన్నేస్తావు ఇక వెంటనే. అప్పుడు నేను కాదు కదా, ఆ దేవుడు వచ్చిన నేను కాపాడలేడు. నీ ఇష్టం. నేను మందులు రాస్తున్నా, ఇంటికి పోయేటప్పుడు కొండపోతావా లేకపోతే మందుల పైకం కూడా ఆ మందుకే పెడతావా? ఏమో పో, నీ ఇష్టం. నువ్వు ఇక ఇంకో డాక్టర్ వస్తుండు. డాక్టర్ గారు ఇప్పుడే డ్యూటీకి ఎక్కినట్టున్నారు. అగో చేతులేమో గ్లాస్ పట్టుకొస్తుండు. ఏ పేషెంట్లకు తాగిపించే టానికేమో అని అనుకునే రాయంత మందమ్మ రిమ్మ మందు ఫుల్ బాటిల్ లేపి ఆఖరి పెగ్గును గిలాసలు అంపుకొని అట్లనే తావుకర్ల డ్యూటీకి వచ్చిండు పుణ్యాత్ముడు. ఈయన బాధ తీర్చుకొని ఇక పేషెంట్ల బాధలు అరుచుకునేందుకు రౌండ్లేస్తుండు. పూసుక్కున జ్వరం వచ్చిన వాళ్ళకి బీరు, నెత్తి నొప్పికి కోటర్, కడుపు నొప్పికి హాఫ్, బీమారికి ఫుల్ బాటిల్ లేపు అని తాగే మందు రాస్తాడా ఏంది? ఓ పైలం పైలం. చూడు అయిపోయినట్టుంది, కూర్చొని రెస్ట్ తీసుకుంటుండు. पहली नशा पहली है प्यार. कभी जिंदगी में तुमने जिंदगी में यही सोचा होगा. వరే వా, రంజు మీద మంచి రాగం అందుకుండు. అరే ఎందుకన్నా డాక్టర్ సాబ్ ని గట్ల గుంజుకోపోతారు? ఇలా ఆయనదేం తప్పుంది? మొన్న దేశం డాక్టర్ల సంఘమే ఆర్డర్ వేసే ఈసారు పద్ధతిగా రూల్స్ ఫాలో అవుదామని సగం పెగ్గు పట్టుకొని దవాఖానకొచ్చిండు. ఈడనే కదా మరి డాక్టర్లు దొరికేది. కంపెనీ కోసం వస్తే గట్లెలా కొడతారేంది సారు? ఈ బాధల ఇంకో ఫుల్ బాటిల్ తెచ్చుకోగల. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్కార్ దవాఖానలో పనిచేసే గీసారికే ఆ సంఘం తరపున ఉత్తమ డాక్టర్ అవార్డు ఇప్పిస్తే బాగుంటది. हमने भी